प्रिय
మండలానికి మనం చేరుకున్నాం. వాయవ్య మండలంలో వాయుదేవుని జరుగుతుంది. వాయుదేవ ఆస్థానం ఆయన యొక్క
శ్రీరాయ సర్వేభ్యః కృష్ణామృహేకారతో భవతు ఆచార్యంతిక సంజాత భారత నిర్వాణ సంరక్షణార్థం అర్థస్థాతవ్యం అది పైకి లాగడం తీయాలి కదా ఇంకా టైం ఉంది.
ఆదిత్యస్య సుతిష్టహేతినివామస్తిత్య భో త్రిప్రభు సింహాద్రి ప్రభువు యొక్క బ్రహ్మగారు ఆచరించి దేవపురాతంతో ఇక్కడికి విచ్చేసి ఆయన స్వామికి బ్రహ్మోత్సవాన్ని జరిపించేట చేతి ఆ సందడిని ఒకసారి భాగంగా సపరివారం కదండి అంచేత సపరివార వాతావరణము కొత్తగా ఉంది కదండి ఇవాళ ఎంతో ఉన్నాడు. వీళ్ళందరూ నాకు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉండి నా వాళ్ళు వచ్చారని ఆనంద పారవస్యంతో మందహాస రోచిస్తుంది. ఆయన ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఏ దేవాలయం చూసినా కానీ ఇట్లాంటి సొత్తులు ఉండొచ్చును, సొమ్ములు ఉండొచ్చును, కానీ మీరు సన్నిధి చేయడానికి వచ్చారనుకున్నాం. ఇంతమంది కన్యాపక్షం వారి తరపున నేను అధ్యాపకులుగా పదవీ విరమణ చేసినటువంటి వారు ఇక్కడ అమ్మవారి పక్షాన కోసమని స్వామివారి పక్షంలో వారు నిలుచుని స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వీరి ఇద్దరు స్వామి సకల భూమండలానికి కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అని చెప్పి మన కింద 7 లోకాలున్నాయి. అలాగే భూలోక, భువర్లోక, సువర్లోక, మహల్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలని చెప్పి ఇక్కడి నుంచి 7 ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపితే ఒక బ్రహ్మాండం అంటారు. ఇటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఈ మహానుభావుడైతే ఇంకా ఆయన విషయం స్వామి నగృహిణి గృహమిచ్చావు అన్నాడు. గృహమిచ్చావు గృహిణి గృహముచ్చేతే అన్నట్లుగా ఆ ఇల్లాలు లేదే స్వామికి వైపు లేదు. అంచేత మా యొక్క అమ్మవారి యొక్క గొప్పతనం చెప్పాలి అంటే చాలా గొప్పది ఆమెని ఇంచేత ఆ అమ్మవారు కూడా కన్యా వరయతే రూపం. అమ్మవారు ఏం కోరుకుంటుంది? స్వామివారి రూపాన్ని కోరుకుంటుంది. ఆ వివరాలన్నీ కాస్త మీరు చెప్పండి మా అమ్మవారికి. ఫోటో మీరే చెప్పారు. కన్యాసుందర ఇక్కడ సింహరూపం. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకో విశేషం చెప్తాం. మా స్వామివారు వరాహ రూపి, నృసింహ రూపి రెండు కూడా. వరాహ రూపి అనేటటువంటిదేమో భూరక్షణ కోసం చూపించేటటువంటి తాత్పర్యం. నృసింహ రూపమేమో శత్రు సంహారం కోసం చూపించేటటువంటి రూపం. ఇటువంటి 2 రూపాలతోటి ఏకాత్మగా కనిపించేటటువంటి అండపిండ బ్రహ్మాండ నాయకుడు మా స్వామివారు. కాబట్టి ఇటువంటి అత్యద్భుతమైన అతిలోక సుందరమైనటువంటి రూపాన్ని గురించే మీరంతా వచ్చి అక్కడ కూర్చున్నారు స్వామి. ఇప్పుడు రైతే మీరు చెప్పినంత ఆయన సుందర రూపం అయినప్పటికీ లేనిదే ఏమీ ఉండదట. అమ్మవారి యొక్క శక్తి ఆయనకి అవసరం. అవునండి, మా స్వామివారు అనంత వేష. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ వరాహ నృసింహస్వామిగా ఉన్నా ఇక్కడ చూడండి గోవింద రూపంలో గోవిందరాజస్వామిగా మందహాసుడై వచ్చాడు కాబట్టి రూపం మార్చాడు కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. తీసుకెళ్దామని చెప్పి చేసేస్తున్నాడు ఆయన. అదే అందులో ఉంది అసలు ఆ మందహాసం ఉన్నప్పటికీ మా అమ్మవారి యొక్క ముందర నిల్చోవలసిందే. అమ్మా నువ్వు అని చెప్పి తప్పదు. ఇంకా ఆయనతో వివాహం ఎలాగా ఆమె అడుగుతోంది. ఆవిడకి ఏమీ భయం లేదు. మేము మా వైపు నుంచి హామీ ఇస్తున్నాం. మా స్వామి వారికి చక్కగా శుభ్రంగా చందనకి భయం లేదు. ఆయన చంద్రుడికి సోదరి మనసు కలిగిన. అదేనండి, మీ అమ్మవారికి చాలా పెద్ద పేరు ఉంది లోకంలో. మీరు అత్యంత సౌందర్యవతి మహాతల్లి. మీ అమ్మవారికి ఒక గొప్ప పేరుందండి, చెంచల అని చెప్పి. ఓ దగ్గర ఉండదు ఆవిడ, కానీ మా స్వామి వారి దగ్గర కూడా అటువంటి లక్షణమే కూడా ఉంది. స్వామి చుట్టూ తిరిగేది లక్ష్మి కోసమే. అయ్యా లక్ష్మి లేదంటే స్వామి దగ్గరికి ఎవరు రారు. మా చెప్పింది పురాణం అంతా కూడా. అలా అయినా శ్రీ అని లేదా ఏదీ లేదు. శ్రీమాన్ అమ్మవారు ధన సంపత్తులు ఇచ్చేది ఆమె కోసం స్వామివారు ఏ తెంచారని మేము అనుకుంటున్నాం. అయ్యా మీ అమ్మవారి దగ్గర సిరి సంపదలు ఉండవచ్చు,
ధనకనక రాశులన్నీ ఉండవచ్చు. ఏ హిరణ్యాక్షుడో హిరణ్యకశిపుడో రేపు పరిగెట్టుకుంటూ వస్తే మా అందరి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏమన్నా కాపాడుతుందా? మళ్ళీ ఆయనే మా అందరికీ కావలసినటువంటి వాడు. కాబట్టి అశాశ్వతమైనటువంటి డబ్బు గురించి కాదండి ఇక్కడ చర్చ. పరమ సమ్మోహన రూపమైనటువంటి స్వామివారి స్వరూపం మీద చర్చ. మా స్వామివారు అత్యంత సుందరాంగుడు కాబట్టే సముద్ర మథనంలో ఒక్కసారిగా ఆవిడ ఉద్భవించి సుందరమైనటువంటి రూపాన్ని చూసి పరిగెట్టుకుంటూ వచ్చి హృదయం మీద వాలింది మీ అమ్మవారు. నేనేమి మిమ్మల్ని పరిగెత్తమని రాలా, మిమ్మల్ని బతిమాలనా? అలా కాదు స్వామి. అయ్యా, అమ్మవారు తీసుకోవడానికంటే ముందే మీ అమ్మవారు వచ్చేసారు. మీ అమ్మవారు వచ్చి హృదయం మీద వాలేటప్పటికీ మా స్వామివారు తీసుకున్నారు. ఇంకో మాట చెప్తున్నాం, మీ అమ్మవారు సుందరాంగి, ఆవిడ చాలా గజాల మీద అశ్వపూర్వాం ప్రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని అని శృతిలో చెప్పినట్టుగా ఆవిడ చాలా వైభవంగా ఉండేటువంటిది. మరి ప్రస్తుతమేమో సింహగిరి అంటాను దీన్ని. సింహాలు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉండేటటువంటిది. మా స్వామివారైతే మమ్మల్ని రక్షించడానికి ఇక్కడే ఉంటారు. అతి సౌందర్యవతి కాబట్టి మా అమ్మవారు నడవగలదు నడవలేదనేటువంటి చర్చలు పెట్టకుండా మీ అమ్మవారిని వచ్చి మా స్వామివారిని ఆశ్రయించమని చెప్పండి. ఆవిడ శక్తి ద్విగుణీకృతం అవుతుంది మా స్వామివారి దగ్గర. అయితే ఇక్కడ ఒక విషయం అన్నది, కన్య ఎప్పుడు కూడా అమ్మాయి ఎప్పుడు రూపాన్ని చూస్తుంది, తల్లి సంపదలను చూస్తుంది. ఇది ఏంటి? అయ్యా, మా స్వామివారి యోగ్యత మొట్టమొదట సింహగిరి క్షేత్రంలో చెప్పాలి అని అంటే, ఆర్తితోటి నాకు ఈ కష్టం పోతే చాలు స్వామి, నువ్వు తప్ప ఇంకొకరు లేరని, అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సింహగిరీశ్వర అంటూ ప్రార్థిస్తూ ఎంతో కష్టపడి నడుచుకుంటూ వస్తు అని చెప్పి స్తంభం నుంచి ఉద్భవించి సకలాన్ని స్తంభింపజేసేటువంటి స్వామివారు మా స్వామివారండి. ఇంతకన్నా యోగ్యత ఏం కావాలంటే, మీ అమ్మవారు వచ్చేసిన తర్వాత ఆయన శాంతమూర్తి అయిపోయారని చెప్తూ ఉన్నారు. ప్రహ్లాద చరితం మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకోండి స్వామి. దేవతలందరూ భయపడిపోయి మీ అమ్మవారి దగ్గరికి వచ్చి, తల్లి నువ్వు తప్ప ఆయన్ని శాంతపరిచేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి మీ స్వామి దగ్గరికి వెళ్ళి కొంచెం శాంతించమను అని అంటే మీ అమ్మవారు కూడా భయపడి పక్కకు తప్పుకుందండి మా స్వామివారికి. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చాడు, ఆయన ప్రార్థించేయాలి తగ్గనటువంటి వాడు మా స్వామివారు భక్త వరదుడు అని చెప్పి దీని ద్వారా స్పష్టం అవుతూ ఉన్నది. దయచేసి గమనించవలసింది. ఇది మా స్వామివారి యోగ్యత, ఇది మా స్వామివారి యొక్క గొప్పతనం. అదే తెలుస్తుంది. ఆ కన్నెర కంటి చూపడితే అష్టైశ్వర్యాలు వస్తాయని అనుకుంటున్నారు మీరు. వాస్తవమే, మా స్వామివారి యొక్క కంటి చూపు అత్యుగ్రంగా ఉంటూనే ఉంటుంది. కానీ మా స్వామివారి యొక్క కంటి చూపు ఎటువైపు అయితే ఉందో అటువైపే మా స్వామివారి వైపు చూస్తూ మీ అమ్మవారు అలా కూర్చుని ఉంటూ ఉంటుంది. ఈ స్వామివారి చూపు ఏ భక్తుడి మీద పడితే వాడు యోగ్యుడు, ఏ భక్తుడి మీద పడితే వాడు ధన్యుడు, ఏ భక్తుడి మీద పడితే వాడు డబ్బగలవాడు, ఏ భక్తుడి మీద పడితే వాడు పండితుడు అవుతూ ఉన్నాడు. కాబట్టి ఈ స్వామివారి క్రీగంట చూపు కూడా సర్వదారిద్ర్యాన్ని పోగొట్టి అష్టైశ్వర్యాల్ని కలిగజేసేటటువంటిది స్వామి. కాబట్టి మా స్వామివారి చాలా డబ్బా వాళ్ళన్నా ఇటు అటు చూస్తారు, లెఫ్ట్ అండ్ రైట్. అక్కడ శ్రీదేవి భూదేవి ఉంటారట. వాళ్ళు ఓకే చెప్తా కానీ నేను భక్తుడికి ఓకే చెప్పరు. అర్థమైందా? ఎంత భక్తుడు, ఎంత సూర్యో అజాయత అని చెప్పిందంటే వేదము. ఆయన కళ్ళు రెండు, ఒకటి సూర్యుడైతే ఇంకోటి చంద్రుడు. మరి ఆ రెండు కూడా అంత ప్రకాశంగా లేకుండా ఎట్లా ఉంటాయండి? అందులోనే ఉంది. ఒక చంద్రు సూర్యుడు, ఒక చంద్రు చంద్రుడు. అవును, రెండు అనుకుంటున్నారు. అవును, మా అమ్మ అలా కాదండి. మరొవా మేరువా భగవతి సమం వర్షతి ఘనః. వెంకటాచార్య చెప్పాడండి, అమ్మకి ఈ తేడాలు లేవండి. ఒక కన్నెలో ఏదో అంటారు కదా, కన్నులో కారం, కన్నులో ఇది అని. అలా అంటే మరి స్వామి రెండు నేత్రాలు కూడా ప్రధానమైనవే. ఒక్క నేత్రం ప్రధానమైనది కాదు. సూర్యనాడి చంద్రనాడి అన్నారు. అలాగే సూర్యుడు చంద్రుడు ఈ రెండు నేత్రాలు కూడా పగలంతటినీ నడిపిస్తున్నాడు ఆయన. ఇంకో కంటి ద్వారా రాత్రి కాలాన్ని నడిపిస్తున్నాడు. ఇంకా లోకంలో ఉండేటటువంటి అంచేత కూడా కశ్యప మహర్షికి పుట్టారు అని చెప్పి
అటువంటి కాశ్యప ఆవత్సార నైద్రువ అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి వంశంలో మహర్షుల యొక్క సంప్రదాయంలో మా స్వామివారు ఎంతో గొప్పగా కీర్తింపబడుతూ ఉన్నారు. ఈ స్వామివారు త్రయారుషైన అమ్మవారు పంచరుషయం అయ్యా. 5 ఋషులు ఈవిడ. ఆ. అంటే అది భార్గవ గోత్రంలో పుట్టారు ఈవిడ. అయ్యా. ఈవిడ అంతకన్నా గొప్ప. అయితే ఈ లోకానికి స్వామివారు అమ్మవారు ఇద్దరు కావాలి కాబట్టి మనం అనుకోవాలి తప్ప, అంచేత మా అమ్మవారు కూడా ఉత్కృష్టమైనటువంటి ఆమె. అంచేత మీరు వచ్చారు, సరే తప్పదు, మీరు వివాహం చేసుకోవడానికి వచ్చారు కాబట్టి మీరు మా యొక్క అనుమతి అనేది చాలా అవసరం. అమ్మవారి యొక్క అనుమతి కూడా చాలా అవసరం. ఇంకేంటంటే ఆమె యొక్క అనుమతితో ఈ వివాహ కార్యక్రమం కూడా కాదు. భక్త వరద గోవింద వరద గోవింద. చూసారా మా స్వామి వారి యొక్క వైచిత్రి అలా ఎదురుగా కూర్చుంటే చాలండి, మేమే ఇస్తామని చెప్పి బయలుదేరి మీరు వచ్చినటువంటి వాళ్ళు అయ్యారు. చాలా సంతోషం. ఇటువంటి కళ్యాణ గమనీయ సుందర రూపం ఇందాక ఆచార్యులు చెప్పినట్లుగా పెద్దలు ఇక్కడికి బ్రహ్మోత్సవం అంటే ఉత్సవం, ఉత్ అంటే చాలా గొప్పగా, సవం అంటే యజ్ఞం అని అర్థం. గొప్ప విశేషాన్ని చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆది వ్యాధులు అంటే మన పూర్వజన్మ నుంచి వచ్చినటువంటివి బాగా. ఆడపిల్ల ఎప్పుడైనా అంతే తల వంచవలసినట్టు. సప్తఋషులు అరుంధతి ముందుగా వేడుక మోసులెత్త. ఇంకా ఎవరండి పెళ్లి పెద్దలు? పెళ్లికి అంటే దేవుడి పెళ్లికి అందరూ పెద్దరు. ఈవో గారు ఈ పెళ్లికి కార్య దక్షతను వహించేటువంటి వారు. కానీ స్వామివారి పెళ్లికి పెళ్లి పెద్దలు మునులట. మునులందరూ వచ్చారు ఇక్కడికి. సమర్పిస్తున్నట్టుగా స్వామివారి అమ్మవార్లకు బాధ్యతలు సమర్పిస్తున్నట్టుగా ఒక సన్నివేశాన్ని భావన చేస్తాం. ఇది అయిన తర్వాత
ఈనాడు చూసినప్పుడు ప్రహ్లాదుడు త్రాహి 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 అని ఘోషిస్తే ఆ సందర్భంలో స్వామి ఇక్కడ అవతరించినట్టుగా క్షేత్ర మహాత్మ్యం చెప్తుంది. క్షేత్రాలు అక్కడక్కడ ఉన్నాయి. ఆంధ్రదేశంలో నృసింహ క్షేత్రాలు విస్తారంగా ఉన్నాయి. కానీ వరాహ నృసింహ పడిపోయి పైన ఒక పుట్టలాంటిది ఏర్పడి పరుగున పడిపోయి ఏడుస్తారు. మళ్ళీ కృతయుగం వచ్చింది. మళ్ళీ కృతయుగం వచ్చేసరికి పురూరవ చక్రవర్తి గారు ఊర్వశీ సహితుడై వ్యోమయానం చేస్తుంటే విహారం చేస్తుంటే వలన చెప్తుంది. వెనక నేను బ్రహ్మగారితో తెలిసి వచ్చాను. ఇక్కడికి ఆయన ఉత్సవం చేశాడు. ఇక్కడ వరాహనరసింహ ప్రభు ఉండాలి, ఆయనను సేవించాల్సినటువంటి భాగ్యం మనకు ఉంది. అందువల్ల మనం ఇక్కడ ప్రతిష్టంభనం ఏర్పడింది. అందుచేత నువ్వు స్వామిని వెతికి ఆరాధించు అని చెప్తుంది ఊర్వశి. ఊర్వశి ప్రరోచనం మేరకు పురూరవ చక్రవర్తి 3 రాత్రములు ప్రయోగం చేసి అధస్యాన్ని దెబ్బలు పడుతుంది. ఇక్కడ స్వామి ఉన్నాడు అని చెప్పినటువంటి రోజు 3 యుగాల దేవ సింహభూధర ప్రభువు ఆయన అలాగా ఆ పుట్టలో ఉండి ఆ వేణుగోపాలమూర్తి మనకి శయనబేరం. ఇట్లాగా షడ్బేర విధానంలో గోవిందరుడు మా స్వామి. ఇంకొక విశేషం ఏంటంటే గోవిందరాజస్వామి ఉత్సవమూర్తున్నారు. భక్తజన శ్రీలందరూ స్వామి కైంకర్యం స్వామి ఆ ఉత్సవాన్ని సకల విశేషణ విశిష్టాయ శుభవిధౌ అస్యస్థానాచార్యస్య భారద్వాజసగోత్రోద్భవస్య కుమారవంకటాచార్య శర్మణः ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రయస్య సభ్రాతృయస్య సబాంధవర్గస్య క్షేమస్థైర్య ధైర్యవిజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శౌనకమహామణిగోత్రోద్భవస్య వెంకట్రామరామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రయస్య సభ్రాతృయస్య సబాంధవర్గస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్మిన్ గ్రామేస్య భూలీలా సమేత శ్రీ వరాహలక్ష్మీ నృసింహ భవాభ్యర్థం శ్రీ విశ్వక్సేన పూజా
విశ్వక్సేనం తండలో పరిధారాయ ధీమహి విశ్వక్సేనమావాహయామి హరిమావాహయామి శాంతమావాహయామి విశ్వక్సేనం సకల విభవ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమణిమకుటం స్థితం ప్రతద్విష్ణురిత్యాసనం ఓం ప్రతకృష్ణస్తవతే వీర్యాయ మృగోన భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా శివేతిస్థానం ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోగ శివతమోరహస్తస్య భాజయతే హరః వృషతీరివ మాతరః జయథా జనః విశ్వక్సేనాయ నమః దానం సమర్పయామి దానానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి అభివస్త్రైతి వస్త్రం ఓం అభివస్త్రాయ విశ్వక్సేనాయ నమః వస్త్రం సమర్పయామి సోమస్య విశ్వక్సేనాయ నమః దివ్యోత్తర్యం సమర్పయామి బ్రహ్మదేవానాం చామంతికావకుళచంపకపాదాబ్జ పున్నాగజాతికరవీరరసాల పుష్పైః విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి శుభాంగాయ నమః ఓం దళిత తనుజాయ నమః ఓం సూత్రవతీ సమేతాయ నమః ఓం పరోమాత్ర ఇతి ధ్రువం ఓం దీపం ఓం దేవ పృథివీ మేఘేతాం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిరామః దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే జ్యోతిర్నమోస్తుతే మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ఆచమనీయం సమర్పయామి విచక్రమేతి తాంబూలం ఓం విచక్రమే పృథివీ మేషేతాం క్షేత్రాయ విష్ణుర్మనుషేతశస్యన్ ధ్రువాసో అస్య కేరయోజనాసః పురుక్షితిను సుజనిమాచకారా అందరూ ఆస్వాదించడం కోసమని ప్రత్యక్ష వ్యాఖ్యానం అలాగే మన గోదావరి తీరం రాజమండ్రిలో ఉండేటువంటి ఆ పుల్లెల సత్యనారాయణ శర్మ గారు ఆహ్వాన మేరకు వారు పవన్ కుమార్ శర్మ గారు విశ్వక్సేన ఆరాధనాన్ని కాస్త వివరించండి. సుందరాశ్వరుడైన స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వారిలో ఈయన మహానుభావులు విశ్వక్సేనుల వారు స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు. ఈ విశ్వక్సేన పూజ సామాన్యంగా మనమందరం కూడా మన అనుకూలం ముందు జరిగితే ఆ పైన తన యొక్క పూజ చేసుకోవడం అనేటటువంటిది భక్తులకి ఇత్యర్థం శాంత్యర్థం పుణ్యాహం కుర్యాత్ అంటారు. చూడవచ్చు పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో జలసత్రయరామజం ద్వాభ్యాం మంత్రాభ్యాం ఉత్తరస్థిత జలసే శ్రీ పాంచరాత్ర ప్రకారేణ ప్రకారేణ భాగవతై భగవాన్ శ్రీరామ సుమన సౌమనుష్య భస్ము భగవాన్ రాజా
అయ్యా ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఈ పుణ్యవాచనం ప్రతి చోట ప్రతి కార్యక్రమానికి యజ్ఞయాగాదులు చేసిన వివాహానికి శుభ కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా ప్రతి చోట ఈ పుణ్యవాచనం వేదముల యొక్క గొప్పతనం అన్నది. ఈ 4 వేదముల యొక్క ఉచ్చారణ ద్వారా ఈ ప్రాంతమంతా కూడా పవిత్రత చెందుతుందట. స్వామికి పుణ్యవాచన అవసరం లేదు, ఈ పుణ్యవాచన మనకి కావాలి. ఆ స్వామివారి జలాన్ని చదివితే అంటే ఆ జలాన్ని మనం శాస్త్రం చేస్తున్నారు చూడండి, ఆ జలాన్ని మన మీద జల్లుకోవడం ద్వారా మనంతా కూడా పవిత్రత చెందుతాం. ఒక పవిత్రమైన కార్యక్రమంలో మనం ఇక్కడ పాల్గొన్నాం కాబట్టి స్వామివారి యొక్క ఈ కార్యక్రమం ఈ సమయంలో ఈ పుణ్యవాచన కార్యక్రమం ద్వారా ఎంతో గొప్ప విశేషంగా ఉంటుంది. అంతేకాకుండా స్వామివారు చాలా మంది ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ఈ సైడ్ భూతపల్లి అని ఓ భూతపల్లిని కూడా చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు పుణ్యవాచన కార్యక్రమం తర్వాత మనం స్వామివారిని సేవిస్తాం. భగవత్పుణ్యాహవాచనం అయిన తర్వాత స్వామి చేసినటువంటి సింహాసనానికి ధారణ అంటే వేదాధ్యయనానికి అర్హత. అది కొట్టబడి బ్రహ్మచర్య ఆశ్రమంలో గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత
ఇప్పుడు మధుపాకం అనే కార్యక్రమం జరిగింది. అనేకమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు కలగకుండా ఉండడం కోసం ఈ మధుపాకం అనేది ఇస్తారు. ఆ సమయంలో స్వామివారి కళ్యాణ భవన్ వారు మహాసంకల్ప పఠాన్ని చేశారు. ఇప్పటిదాకా ఈ భూమండలంలో లోకాలు, ఆ లోకాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దేశం, ఈ దేశంలో ఈ సముద్రాల మధ్య భూభాగం, అందులో ఈ ప్రధానమైన భారతదేశం పరమభూమి, అందులో ఈ సింహాచల క్షేత్రం, ఆ క్షేత్రంలో ఈ భాగంలో ఇక్కడ ఆ ఈశ్వర దుఃఖ సాగర సుధ అంటూ సింహాచలేశ్వర స్వామి వారికి దుఃఖము అంటే పాలు అని అర్థం, దుఃఖ సాగరము అంటే పాల సముద్రం అని అర్థం, దుఃఖ సాగర సుధ అంటే పాల సముద్రం నుంచి పుట్టినటువంటి అర్థం లక్ష్మీదేవి. వీరిద్దరి యొక్క కళ్యాణ సందర్భంలో మనందరికీ మంగళం కావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మంగళాష్టకములను పఠించినారు. కాబట్టి హరిద్ర అన్నప్రభుని చాలా జరిగి ఇక్కడ బుద్ధి అనేటువంటిది కొంత ముహూర్తంలో ఒకరికొకరు చూసుకోవడం, ముహూర్తానికి కాదు. Oh
వృద్ధిలో ఉండాలి అనే ఉద్దేశంతో మొదటిసారి స్వామివారు అమ్మవారి మీద అక్షతలు చూస్తూ మనందరం కూడా పవిత్రం అవుతున్నా. ఇక స్వామివారి యొక్క పరంపరాల మహోత్సవం అని చెప్పి 4వసారి మళ్ళీ శ్రీయోనే మహా అంతరార్థం పెట్టారు మన పెద్దవాళ్ళు. అజామధ్యే నిజామధ్యే దంపత్యో ఋషిష్యో నంది శంకరయో మధ్యే హంతి పుణ్యం పురాకృతమన్నారు. అంటే అజల మధ్యే 2 మేకలు వెళుతూ ఉంటే వాటి మధ్య నుంచి వెళ్ళకూడదుగా. ఈజా మధ్యే 2 బ్రాహ్మణులు వెళ్తూ ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళకూడదుగా. అలాగే ఈ దంపత్యోహో భార్యాభర్తలు 2 ఉంటే వాళ్ళ మధ్యలో నడవడం, వాళ్ళ మధ్యలో ఏదో తీసుకోవడం గురు శిష్యులోహో గురువు గారు శిష్యులు కూర్చుంటే వాళ్ళ మధ్యలో వెళ్ళకూడదుగా. ఇలా వింటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి భగవంతుడు కూడా వేదబుద్ధుడైనప్పటికీ వేద ఆశీర్వదించడానికి కావాలని కోరుకుంటున్నాడు భగవంతుడు. ఆ కార్యక్రమాన్ని కూడా తిరగకుండా మనం ఇక్కడి నుంచి నిష్క్రమించకూడదు. ఆశీర్వాదం జరుగుతుంది స్వామివారికి. తద్వారా ఆ ఆశీర్వాదం మనకు కూడా లభిస్తుంది. ఇది అయిన తర్వాత మా కార్యనిర్వహణాధికారి వారు ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అక్షతల ప్యాకెట్లు అలాగే స్వామివారి ప్రసాదాన్ని కూడా ఉచితంగా అందరికీ అందజేయాలి కౌంటర్లో ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞాపన. నిశ్శబ్దంగా ఇంతసేపు చక్కగా కైంకర్యాలు చూశారు. ఇంకొక 5 నిమిషాలు ఓపిక పడితే ఈ కార్యక్రమం పూర్తవుతుంది, సుసంపన్నం అవుతుంది. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి.